సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షానికి వాగులు పొంగటంతో పోలవరం, పొట్పల్లి, ఎడాకులపల్లి, బిడకన్నే గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బుచ్చినేపల్లి, ఘన్పూర్ మధ్య నారింజవాగు ఉధృతితో అంతర్రాష్ట్ర రహదారిని అధికారులు మూసివేయడం జరిగింది. జరాసంగం మండలం పోట్పల్లి వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతవగా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎడాకులపల్లి సమీపంలోని వాగు పొంగటంతో పాఠశాల విద్యార్థుల్ని గ్రామస్తులు వాగు దాటిస్తున్నారు. అటు బిడ్డకన్నే వాగులో చిక్కుకున్న బొలేరో వాహనాన్ని ట్రాక్టర్ సహాయంతో గ్రామస్తులు బయటకు తీశారు. చింతలగట్టు, కొత్తూరు మార్గంలో వాగు పొంగటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీర్లపల్లి వాగుకు వరద పోటెత్తడంతో మత్తడి పోస్తోంది. స్కూల్ విద్యార్థుల్ని వాగు దాటిస్తున్నారు అక్కడున్న గ్రామస్తులు. వాగు పొంగి పొరలిన దృశ్యాలు మనం చూడొచ్చు. పాఠశాల విద్యార్థులు ఈ వరదల్లో వాగు దాటుతూ ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అదే